ఓం శాంతి 16/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది అద్భుతమైన సత్సంగం. ఇక్కడ మీకు జీవించి ఉండే మరణించడం నేర్పించబడుతుంది. జీవించి ఉండి మరణించు వారే హంసలుగా అవుతారు. ప్రశ్న: పిల్లలైన మీకిప్పుడు ఏ ఒక్క చింత ఉంది? జవాబు: మేము వినాశనానికి ముందే సంపన్నంగా అవ్వాలి అనే చింత ఉంది. ఏ పిల్లలైతే జ్ఞాన యోగాలలో శక్తిశాలిగా అవుతూ ఉంటారో వారికి మనుషులను దేవతలుగా చెయ్యాలి అని అలవాటు అవుతూ ఉంటుంది. వారు సర్వీస్ చేయకుండా ఉండలేరు. జిన్నులాగా పరుగులు తీస్తూ ఉంటారు. సర్వీస్ చేయడంతో పాటు స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోవాలి అనే చింత ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తల్లి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మ ఇప్పుడు సాకారంలో ఉంది. అంతేకాక ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా కూడా ఉంది. ఎందుకంటే దత్తత తీసుకోబడింది. వీరు సోదర సోదరీలుగా చేస్తారు అని మీ గురించి అందరూ అంటారు. వాస్తవానికి ఆత్మలైన మీరు పరస్పరంలో సోదరాత్మలు అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు నూతన సృష్టి రచన జరుగుతుంది కనుక మొట్టమొదట శిఖ సమానమైన బ్రాహ్మణులు కావాలి. మీరు శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారంటే పరివర్తన అయ్యారు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. ప్రజాపిత బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందింది. ఈ లెక్కతో పిల్లలైన మీరంతా సోదర సోదరీలు అని భావిస్తారు. బ్రహ్మ కుమార్ కుమారేలు అని స్వయాన్ని చెప్పుకుంటున్న వారంతా తప్పకుండా సోదరి సోదరులు అవుతారు. అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే కనుక పరస్పరము సోదరి సోదరులుగానే ఉండాలి. ఇది తెలియని వారికి అర్థం చేయించాలి. బుద్ధిహీనతతో పాటు అంధవిశ్వాసంలో కూడా ఉన్నారు. ఎవరిని పూజిస్తున్నారో, ఎవరిపై వీరు ఫలానా అని విశ్వాసం ఉంచుతున్నారో వారిని గురించి కొద్దిగా కూడా తెలియదు. లక్ష్మీనారాయణలను పూజిస్తారు, కానీ వారు ఎప్పుడు వచ్చారు, ఎలా తయారయ్యారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని ఎవ్వరికీ తెలియదు. నెహ్రూ మొదలైన మనుషులను గురించి తెలుసు. వారి చరిత్ర భూగోళాల గురించి కూడా అందరికీ తెలుసు. జీవన చరిత్ర తెలియకుంటే వారు దేనికి పనికి వస్తారు? పూజిస్తారు, కానీ వారి జీవిత కథను గురించి తెలియదు. మనుషుల జీవిత కథ అయితే తెలుసు, కానీ ఏ గొప్పవారైతే గతించిపోయారో వారిలో ఒక్కరి జీవిత కథ గురించి కూడా తెలియదు. శివునికి ఎంతమంది పూజారులు ఉన్నారు, పూజిస్తారు, మళ్ళీ ఆ శివుడు రాయి రప్పలలో అణువణువులో ఉన్నారు అని చెప్తారు. ఇదేమైనా జీవిత కథనా? ఇది తెలివైన విషయం కాదు. స్వయాన్ని కూడా పతితులుగానే పిలుచుకుంటారు. పతితము అనే పదం ఎంత ఖచ్చితంగా సరిపోతుంది. పతితులు అనగా వికారులు. బ్రహ్మ కుమార్ కుమారీలు అని ఎందుకు పిలువబడతారు మీరు అర్థం చేయించగలరు. ఎందుకంటే దత్తత తీసుకోబడిన బ్రహ్మ సంతానం. మీరు ముఖ వంశావళి కాదు, ముఖ వంశస్థులు. బ్రాహ్మణ బ్రాహ్మణీలు సోదర సోదరీలు అవుతారు కదా. కావున వారికి పరస్పరంలో చెడు దృష్టి ఉండదు. చెడు ఆలోచన ముఖ్యంగా కామ వికారానికి సంబంధించినది. మేము ప్రజాపిత బ్రహ్మకు సంతానము, సోదరి సోదరులు అవుతాము అని మీరు చెప్తారు. శివబాబా సంతానులైన మేము పరస్పరంలో భాయి భాయి అని కూడా భావిస్తారు. ఇది కూడా పక్కాగా ఉంది. ప్రపంచానికి ఏమీ తెలియదు. ఏదో నామమాత్రానికి సోదరులము అనేస్తారు. సర్వాత్మల తండ్రి పరమాత్మ ఒక్కరే అని మీరు అర్థం చేయించగలరు. వారిని అందరూ పిలుస్తారు. మీరు చిత్రంలో కూడా చూపించారు. గొప్ప గొప్ప ధర్మాల వారు కూడా ఆ నిరాకారులైన తండ్రిని అంగీకరిస్తారు. వారు నిరాకారాత్మల తండ్రి. సాకారంలో అందరి తండ్రి ప్రజాపిత బ్రహ్మ. అతని ద్వారా మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటారు. వృక్షం పెరుగుతూ ఉంటుంది. భిన్న భిన్న ధర్మాలలో వస్తూ ఉంటారు. ఆత్మ ఈ శరీరానికి భిన్నంగా ఉంది. శరీరాన్ని చూసి వీరు అమెరికన్లు, వీరు ఫలానా అని చెప్తారు. ఇలా ఆత్మను గురించి చెప్పరు. ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాయి. పునర్జన్మలైతే అందరూ తీసుకుంటారు. పైనుండి కూడా క్రొత్త ఆత్మలు వస్తూ ఉంటాయి అని.
మీరు ఏ ధర్మం వారికైనా వినిపించండి. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, మీరు కూడా మనుష్యులే. మనుషులకి సృష్టి చక్రం ఎలా తిరుగుతోంది, దీని రచయిత ఎవరు, ఇది తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది అని సృష్టి ఆది మధ్య అంత్యాలను గురించి తెలియాలి. ఇది మీకే తెలుసు, దేవతలకు తెలియదు. మనుషులు తెలుసుకొని తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. మనుషులను దేవతలుగా చేయువారు తండ్రి. వారు తమ పరిచయాన్ని, వారి రచన పరిచయాన్ని కూడా ఇస్తారు. బీజ రూపులైన తండ్రికి మీరు బీజ రూపులైన పిల్లలు. ఎలాగైతే ఉల్టా వృక్షం గురించి తండ్రికి తెలుసో అలా మీరు కూడా అర్థం చేసుకున్నారు. మానవులు మానవులకు ఎప్పటికీ అర్థం చేయించలేరు, కానీ మీకు తండ్రి అర్థం చేయించారు. మీరు బ్రహ్మకు పిల్లలుగా అవ్వనంత వరకు ఇక్కడికి రాలేరు. పూర్తి కోర్సును తీసుకొని అర్థం చేసుకున్నంత వరకు వారిని బ్రాహ్మణుల సభలో ఎలా కూర్చోబెట్టగలరు? మధుబన్లో. దీన్ని ఇంద్ర సభ అని కూడా అంటారు. ఇంద్రుడేమి ఆ నీటి వర్షమును కురిపించరు, ఇంద్ర సభ అని పిలువబడుతుంది. అందులో పరీలు అంటే దేవకన్యలు, ఫరిస్తాలుగా కూడా మీరే అవ్వాలి. అనేక విధాలైన దేవతల మహిమ చేయబడ్డారు. ఏ పిల్లలైనా శోభాయమానంగా ఉంటే వీరు దేవకన్యల వలె ఉన్నారు అని అంటారు కదా. పౌడరు మొదలైనవి పూసుకొని సుందరంగా అవుతారు ఈ లోకంలో. ఇప్పుడు సత్యుగంలో పిల్లలైన మీరు దైవీ రాకుమారీలుగా అవుతారు. మీరు ఇప్పుడు జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేయడం ద్వారా దేవీ దేవతలుగా అవుతారు. ఎలా ఉండేవారు, ఎలా తయారవుతున్నారో మీకు తెలుసు. ఏ తండ్రి అయితే సదా పవిత్రులో సదా సుందరమైన వారు, ఆ తండ్రి బాటసారి అయి మిమ్మలను ఇలా తయారు చేసేందుకు బ్రహ్మ యొక్క పతిత తనువులో ప్రవేశించారు. ఇప్పుడు సుందరంగా ఎవరు తయారు చేస్తారు? బాబా తయారు చేయాల్సి ఉంటుంది కదా. సృష్టి చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు సుందరంగా అవ్వాలి. చదివించేవారు జ్ఞానసాగరులైన తండ్రి ఒక్కరే. జ్ఞానసాగరులు, ప్రేమ సాగరులు అని ఆ తండ్రికి ఉన్నంత మహిమ మీ శరీరానికి ఉండే లౌకిక తండ్రికి ఉండదు. ఈ మహిమ బేహద్దు తండ్రిదే. అంతటి మహిమ ఉన్న ఓ తండ్రి వచ్చి మమ్ములను మహిమా యోగ్యులుగా తయారు చెయ్యండి అని అందరూ వారినే ప్రార్థిస్తారు. మీరు ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థ అనుసారం అవుతున్నారు కదా. చదువులో అందరూ ఒకే విధంగా ఉండరు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది కదా. మీ వద్ద కూడా చాలామంది వస్తారు. బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి. కొందరు బాగా చదువుతారు, కొందరు తక్కువగా చదువుతారు. అందరికంటే బాగా చదువుకునేవారు ఇతరులను కూడా బాగా చదివించగలరు. ఎన్ని కాలేజీలు తెరవబడుతూ ఉంటాయో మీరు అర్థం చేసుకోగలరు. ఈ కళాశాలలో రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానము ఈ కళాశాలలో మాత్రమే లభిస్తుంది అని అందరూ తెలుసుకునే విధంగా కాలేజీని తయారు చేయండి అని తండ్రి కూడా చెప్తారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు కనుక భారతదేశంలోని కాలేజీలు తెరుస్తూ ఉంటారు. పోను పోను విదేశాల్లో కూడా తెరుస్తూ ఉంటారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు చాలా కావాలి కదా. చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకొని చదువు పూర్తయిన తర్వాత అందరూ దేవీ దేవతా ధర్మంలోకి బదిలీ అయిపోతారు. అనగా మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు కదా. మానవుల నుండి దేవతలుగా చేసే వారి మహిమ వర్ణించనలవి కాదు అని గాయనం కూడా ఉంది. ఇది మానవుల ప్రపంచం, అది దేవతల ప్రపంచం. దేవతలకు మనుషులకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. పగలులో దేవతలు సత్యుగం, త్రేతాయుగంలో, ద్వాపరయుగం, కలియుగం రాత్రిలో మానవులు ఉంటారు. అందరూ భక్తులుగా పూజారులుగానే ఉన్నారు. మీరిప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. సత్యుగంలో శాస్త్రాలు, భక్తి మొదలైన పేర్లు కూడా ఉండవు. అక్కడ అందరూ దేవతలుగానే ఉంటారు. మానవులు భక్తులుగా ఉంటారు. ద్వాపరయుగం నుండి ఆ మానవులే మళ్ళీ దేవతలుగా అవుతారు. అది దైవీ ప్రపంచం. దీనిని అసురీ ప్రపంచం అని అంటారు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం. రావణ రాజ్యం అని దేనిని అంటారు? ఆ రావణుడు ఎప్పుడు వచ్చాడో ఇంతకుముందు మీకు ఏమాత్రం తెలియదు. లంక సముద్రంలో మునిగిపోయిందని అంటారు. అదేవిధంగా ద్వారక గురించి కూడా అంటారు.
ఈ మొత్తం లంక అంతా మునిగిపోతుంది అని మీకు తెలుసు. ప్రపంచమంతా అనంతమైన లంకగా ఉంది. ఇదంతా మునిగిపోతుంది, నీరు వచ్చేస్తుంది. స్వర్గం మాత్రం మునిగిపోదు. ఎంత అపారమైన ధనం ఉండేది. ఒక్క సోమనాథ మందిరంలోనే ముసల్మాన్లు ఎంత లూటీ చేశారు. మహమ్మద్ గజని 17 సార్లు దండెత్తి వచ్చి ఒక్క సోమనాథ మందిరంలో ఉన్న అమూల్యమైన ఖజానాలను 17,000 ఒంటెల పైన తమ దేశానికి దోచుకుపోయాడు. ఇప్పుడు చూడండి, ఏమీ లేదు. భారతదేశంలో ఎంత అపారమైన ధనం ఉండేది. భారతదేశమునే స్వర్గమని అంటారు. ఇప్పుడు స్వర్గమని అంటారా? ఇప్పుడు నరకంగా ఉంది, మళ్ళీ స్వర్గంగా అవుతుంది. స్వర్గమును ఎవరు తయారు చేశారు, నరకమును ఎవరు తయారు చేశారు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. రావణ రాజ్యం ఎంతకాలం ఉంటుందో కూడా తెలిపించారు. రావణ రాజ్యంలో ఎన్ని ధర్మములు అయిపోయాయి. రామరాజ్యంలో అయితే కేవలం సూర్యవంశం, చంద్రవంశములు మాత్రమే ఉంటాయి. మీరు ఇప్పుడు ఇంకా చదువుకుంటున్నారు. ఈ చదువు మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. వారు రావణ రాజ్యంలోనే ఉన్నారు, చదువుకున్నటువంటి వారు. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది. నేను మిమ్మలను యోగ్యులుగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మీరు అయోగ్యులుగా అవుతారు. అయోగ్యులు అని ఎందుకంటారు? ఎందుకంటే పతితులుగా అవుతారు. దేవతల అర్హత మహిమను, తమ అనర్హత మహిమను గానం చేస్తారు. మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు క్రొత్త ప్రపంచం ఉండేది అని తండ్రి అర్థం చేయిస్తారు. చాలా కొంతమంది మనుషులు ఉండేవారు. విశ్వం అంతటికి మీరే అధికారులుగా ఉండేవారు. మీకు ఇప్పుడు చాలా సంతోషం ఉండాలి. సోదరి సోదరులుగా అవుతారు కదా. వీరిల్లు వాకిళ్లను వదిలింప చేస్తారు అని వారు అంటారు. తర్వాత వారే వచ్చి శిక్షణ తీసుకున్నప్పుడు జ్ఞానం చాలా బాగుంది అని అర్థం చేసుకుంటారు కదా. సోదరి సోదరులుగా అవ్వకుంటే పవిత్రత ఎక్కడి నుండి వస్తుంది? అంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది. చాలా దిగజారిపోయిన, చాలా పతితమైన మగధ దేశంలోనే తండ్రి వస్తారు. ఆహార పానీయాలు కూడా అపవిత్రంగా, మురికిగా ఉంటాయి. అనేక జన్మల తర్వాత అంతిమ శరీరంలోనే నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. బ్రహ్మని 84 జన్మలు తీసుకుంటాడు. లాస్ట్లో ఉన్నవారే మళ్ళీ ఫస్ట్లోని వారే మళ్ళీ లాస్ట్లోకి వస్తారు. ఫస్ట్ అంటే శ్రీకృష్ణుడు, లాస్ట్ అంటే బ్రహ్మబాబా. ఎవరైనా ఒకరిది మాత్రమే ఉదాహరణగా చెప్తారు కదా. మీ వంశం తయారవ్వబోతోంది. ఎంత బాగా అర్థం చేసుకుంటూ ఉంటారో అంతగా మీ వద్దకు చాలామంది వస్తారు. ఇప్పుడు ఈ వృక్షం చాలా చిన్నదిగా ఉందంటే బ్రహ్మబాబాలోకి వచ్చి చెప్పినటువంటి మాటలు ఇవి. అప్పటికి వృక్షం అంటే మనం తక్కువగా ఉండేవారు. బ్రహ్మబాబా ద్వారా విన్నటువంటి వారు. బ్రహ్మబాబా వ్యక్తమైన తర్వాత ఎక్కువ అవుతూ వచ్చారు, సంఖ్య పెరుగుతూ వచ్చింది. అది పెద్ద వృక్షము అంటారు బాబా. ఇప్పుడు ఈ వృక్షం చాలా చిన్నదిగా ఉంది. తుఫానులు కూడా చాలా వస్తాయి. పరిస్థితులు అనేవి సత్యుగంలో తుఫానుల ప్రసక్తే లేదు. పైనుండి క్రొత్త ఆత్మలు వస్తూ ఉంటాయి. ఇక్కడ తుఫానులు రాగానే పడిపోతారు. అక్కడ మాయా తుఫానులే ఉండవు. ఇక్కడైతే కూర్చున్నవారు కూర్చొని మరణిస్తారు. మాయతో మీరు యుద్ధం చేస్తున్నారు కావున అది కూడా కలవర పెడుతుంది. సత్యుగంలో ఇది ఉండదు. ఇతర ధర్మాలలో ఈ విషయాలు ఉండవు. రావణ రాజ్యం మరియు రామరాజ్యం గురించి ఎవ్వరికీ తెలియదు. సత్సంగానికి వెళ్తారు కానీ అక్కడ మరణించే, జీవించే విషయాలు ఉండవు. ఇక్కడైతే పిల్లలను దత్తు తీసుకుంటారు. మేము శివబాబాకు పిల్లలము అని వారి నుండి వారసత్వం తీసుకుంటామని అంటారు. తీసుకుంటూ దిగజారిపోగానే వారసత్వం అంతా సమాప్తమైనట్లే. హంసల నుండి కొంగలుగా మారిపోతారు. అయినా తండ్రి దయా హృదయులు కనుక అర్థం చేస్తూనే ఉంటారు. కొందరు మళ్ళీ పైకి ఎక్కుతారు. స్థిరంగా ఉన్న వారిని మహావీరులు అని, హనుమంతులని అంటారు. మీరు మహావీరులు, మహావీర వనితలు. నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. అందరికంటే శక్తివంతంగా ఉన్న వారిని మహావీరులు అని అంటారు. ఆది దేవుణ్ణి కూడా మహావీరుడని అంటారు. వీరి ద్వారానే మహావీరుడు జన్మించి ఈ విశ్వం అంతటిపై రాజ్యపాలన చేస్తాడు. నంబర్ వారు పురుషార్థానుసారంగానే రావణుడిపై విజయం పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రావణుడంటే పంచవికారాలు. ఇది అర్థం చేసుకునే విషయం. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళాన్ని తండ్రి తెరుస్తారు.
మళ్ళీ తాళం పూర్తిగా మూసుకుపోతుంది. ఇక్కడ కూడా ఎవరి తాళం తెరుచుకుంటుందో వారు వెళ్ళి సర్వీస్ చేస్తారు. వెళ్ళి సేవ చేయండి, మురికిలో పడిపోయిన వారిని వెలుపలికి తీయండి అని తండ్రి చెప్తారు. మిమ్మలను కూడా మురికి కాలువలో పడిపోమ్మని చెప్పరు. మీరు బయటపడి ఇతరులను కూడా వెలుపలికి తీయండి. విషయ వైతరణి నదిలో అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు అపారమైన సుఖంలోకి వెళ్ళాలి. చాలా సుఖమునిచ్చే వారిని మహిమ చేస్తారు. దుఃఖమిచ్చే రావణుడిని మహిమ చేస్తారా? రావణుడిని అసురుడు అంటారు. మీరు రావణ రాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు అపారమైన సుఖమును పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు అని తండ్రి చెప్తున్నారు. మీకు ఎంత అపారమైన సుఖం లభిస్తుంది, ఎంత సంతోషం ఉండాలి. జాగ్రత్తగా కూడా ఉండాలి. హోదా అయితే నంబర్ వారుగా ఉంటుంది. ప్రతి పాత్రధారి పదవి వేరువేరుగా ఉంటుంది. అందరిలో ఈశ్వరుడు ఉండడు. తండ్రి వచ్చి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరు తండ్రిని, రచన యొక్క ఆది మధ్య అంత్యాలను గురించి నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసుకుంటారు. చదువు నంబర్ వార్ చదువుపైనే మార్కులు ఉంటాయి. ఇది అనంతమైన చదువు. ఇందులో పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ రోజు కూడా చదువును మిస్ చేయరాదు. మేము విద్యార్థులము, గాడ్ ఫాదర్ అయిన భగవంతుడు తండ్రి చదివిస్తున్నారు అనే నశ పిల్లలకు ఎక్కి ఉండాలి. భగవాను వాచ, వారు కేవలం పేరు మార్చి కృష్ణుడి పేరు వేసేశారు. తప్పు జరిగినందున కృష్ణ భగవాను వాచ అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే తండ్రి స్థాపిస్తున్న స్వర్గంలో నంబర్ 1 కృష్ణుడే కదా. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది. నంబర్ వార్ పురుషార్థ అనుసారం స్వయం కళ్యాణం చేసుకుంటూ ఇతరుల కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. వారికి సర్వీస్ లేకుండా ఎప్పుడూ సుఖము లభించదు. పిల్లలైన మీరు జ్ఞాన యోగాలలో దృఢంగా అయితే జిన్ను వలె పనిచేస్తారు. మనుషులను దేవతలుగా చేసి అలవాటు అవుతుంది. మరణించక ముందే పాస్ అవ్వాలి. సర్వీస్ చాలా చేయాలి. చివరిలో అయితే యుద్ధం ప్రారంభం అయిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, లాస్ట్ నుండి ఫస్ట్లోకి వెళ్ళేందుకు మహావీరులుగా ఈ పురుషార్థం చేయాలి. మాయా తుఫానులు వచ్చినప్పుడు కదలరాదు. తండ్రి సమానం దయాహృదయులై మానవుల బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరిచే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన సాగరంలో ప్రతిరోజు జ్ఞాన స్నానం చేసి దైవీ రాజకుమార కుమారీలుగా అవ్వాలి. ఒక్కరోజు కూడా చదువును వదలరాదు. భగవంతుని విద్యార్థులము అనే నశాలో ఉండాలి. వరదానము, గంభీరత గుణము ద్వారా ఫుల్ మార్కులు జమ చేసుకునే గంభీరత యొక్క దేవి లేక దేవతగా అవ్వండి. వర్తమాన సమయంలో గంభీరత గుణం చాలా చాలా అవసరం. ఎందుకంటే మాట్లాడే అలవాటు చాలా ఎక్కువైపోయింది. ఏది నోటికొస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. ఎవరైనా ఏదైనా మంచి పని చేసి అది బయటికి చెప్పుకుంటే సగభాగం సమాప్తమైపోతుంది. ఫలితంలో సగమే జమ అవుతుంది. కానీ ఎవరైతే గంభీరంగా ఉంటారో, ఏమి చెప్పుకోరో వారికి ఫుల్గా జమ అవుతుంది. అందువలన గంభీరత యొక్క దేవి లేక దేవతగా అవ్వండి. ఫుల్ మార్కులు జమ చేసుకోండి. వర్ణన చేసినందున మార్కులు తగ్గిపోతాయి. స్లోగన్, బిందు రూపంలో స్థితమై ఉంటే ఆత్మరూపంలో సమస్యలకు ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలరు. అవ్యక్త ఇషారా, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా దుఃఖం యొక్క అపారమైన దుఃఖం పొందడం లిస్టు ఉందో, అనేక ప్రకారాలుగా దుఃఖం ఏ విధంగా వస్తుంది అనేది, అలాగే ఫలం యొక్క కోర్కెలు
ఏది చేస్తారో దాన్ని తిరిగి పొందాలి అనేది సూక్ష్మ సంకల్ప రూపంలో కూడా భిన్న భిన్న ప్రకారాలుగా ఉంది. నిష్కామ వృత్తి లేదు. పురుషార్థ ప్రారంధం యొక్క జ్ఞానం తెలుసు కూడా అందులో అటాచ్మెంట్లో ఉంటారు. ఎవరైనా మహిమ చేస్తే తనను మర్యాద ఇచ్చినా, గౌరవించినా, లేదు పొగడినా ఆ వైపు విశేషంగా గమనం ఉంచుతారు. ఇది కూడా సూక్ష్మ ఫలాన్ని స్వీకరించడమే. ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి కాదు అంటున్నారు బాబా. ఓం శాంతి.